పహల్గాం చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నిన్న ఉగ్రదాడి జరిగినటువంటి పర్టికులర్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ పరిస్థితిని స్వయంగా ఆయన పరిశీలిస్తున్నారు. అంతకుముందు పహల్గాం మృతుల కుటుంబాలను ఓదార్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే దాడి నుంచి బయటపడిన వారిని పరామర్శించారు. అక్కడ జరిగినటువంటి ఆ ఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పహల్గాం చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నిన్న ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి ఆయన వెళ్లారు. అక్కడ పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అంతకు ముందు పహల్గాం మృతుల కుటుంబాలను ఓదార్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అలాగే దాడి నుంచి బయటపడిన వారిని కూడా పరామర్శించడం జరిగింది. అక్కడ జరిగినటువంటి ఆ ఘటనకు సంబంధించిన వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ బాధిత కుటుంబాలతో అందరితో కూడా ఆయన పేరు పేరున వెళ్లి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా బాధ్యులు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా అక్కడ హామీ ఇచ్చారు. ఆ ఉగ్రదాడి జరిగినటువంటి ప్రాంతానికి అమిత్ షా చేరుకున్నారు. అంతకుముందు శ్రీనగర్లో చనిపోయిన వారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించడం జరిగింది.